హలో ఎవ్రీవాన్, ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. ఇక్కడ మనం నాంపల్లి మెట్రో స్టేషన్లో కాకుండా గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనము ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఆక్సిడైడ్ జ్యువెలరీ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఉన్నాయో, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్. ఇవి స్టార్టింగ్లోనే ఉంటాయండి, ఎంట్రన్స్లోనే. నాంపల్లి ఎగ్జిబిషన్ టైమింగ్స్ ఏంటి అంటే 3 o'clock to 10:30 అండి. వీక్ డేస్లో 3 to 10 వరకు. మనం ఇలా వెళ్తూ ఉంటే ముందుకు వెళ్ళిపోవాలండి. టికెట్ అనేది పర్ హెడ్ 40 రూపీస్ ఉంటుంది. మనకి చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఆక్సిడైడ్ జ్యువెలరీస్ అనేవి స్టార్టింగ్లోనే ఉంటాయి. అండ్ స్టార్టింగ్లో కొన్ని చాలా షాప్స్ కూడా ఉంటాయండి. మనం ఈ షాప్స్ అనేవి తర్వాత చూసేద్దాం. ఫస్ట్ టికెట్ తీసుకొని ఎంట్రీ అయిపోదాం. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే చాలా వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయండి, అంటే నంబర్ ఆఫ్ షాప్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే టాప్, బాటమ్ అండ్ చున్నీ 3 pairs కలిపి 1000 రూపీస్ అండి. ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. అంటే మెటీరియల్స్, డ్రెస్సెస్, లైక్ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుందండి. అలాగే ఇక్కడ స్పెట్స్ అండ్ ఉంటాయి. అండ్ 350 అని అలా పెట్టారు కదండి అక్కడ. టాప్స్ అండ్ బాటము ఇలా ఉంటుంది. అండ్ కొన్ని టాప్స్ అనేవి 1000 రూపీస్కి 3 pair. ఇవి మెటీరియల్స్ అండి. 1000 రూపీస్కి ఒక మెటీరియల్ అంటే టాప్, బాటమ్, చున్నీ వస్తుంది, బట్ నాన్ స్టిచ్డ్. ఇక్కడ టాప్స్ అనేవి 500 అండి. ఏవైనా తీసుకోవచ్చు. మనము ఈచ్ టాప్ 500 రూపీస్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను పెట్టాను కదండి, ఇక్కడ 1400, 1600 అంటే ప్రైస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూసేయండి, చాలా అంటే చాలా డ్రెస్సెస్ ఉన్నాయి చూడండి. కొన్ని స్టిచ్డ్ ఉన్నాయి, కొన్ని నాన్ స్టిచ్డ్ ఉన్నాయండి. యువర్ విష్ అంటే మనకు నచ్చితే మనకి ఏదైనా తీసుకోవచ్చు. నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ నాకు ఏమనిపించిందంటే కొద్దిగా కాస్ట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు అనిపిస్తుందండి, అంటే ఫుడ్లో కానీ డ్రెస్సెస్లో కానీ. బట్ మనకి ఇక్కడ ఈ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ బయట కూడా అవైలబుల్గా ఉంటాయేమో నా ఫీలింగ్. బట్ చున్నీస్ కొన్ని చోట్ల మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి డ్రెస్సెస్. బట్ కాస్ట్ అనేవి కొంచెం ఎక్కువనే చెప్తున్నారు. ఇవన్నీ మెటీరియల్స్ అండి, మీటర్ వైజ్గా ఇచ్చేస్తారు. ఇది చున్నీ. ఇక్కడ నంబర్ ఆఫ్ చున్నీస్ చూడండి, అంటే వెరైటీస్ ఆఫ్ చున్నీస్ కూడా ఉన్నాయి. అంటే మనకి చున్నీస్ కావాలంటే చున్నీలు, బాటం కావాలంటే బాటమ్స్, టాప్స్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. కంబైన్ కూడా ఉన్నాయి. ఇవి శారీస్ అంటే అండి, నాకైతే ఇవి కొంచెం వెరైటీగా అనిపించాయి. డిఫరెంట్గా ఉన్నాయి శారీస్. ఇలా డిఫరెంట్. ఇవి పైన ఉండేవన్నీ డ్రెస్సెస్ అండి. నువ్వు ఇక్కడ ఏ షాప్లో వెళ్ళండి ఒకే కాస్ట్ చెప్తున్నారు. అంటే మెటీరియల్స్ అయినా 1000, టాప్స్ 500 అలా ఫిక్స్డ్గా ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయండి, నాకు ఎంతో వెరైటీగా అనిపించాయి. ఇవి 500 అంటారు ఈ డ్రెస్ మొత్తం. ఇక్కడ చూడండి 300 ఫిక్స్డ్ రేటు. కొన్ని చోట్ల ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు, కొన్ని చోట్ల మనం బార్గెన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పిల్లో కవర్స్, బెడ్షీట్స్ ఇలా చాలా అంటే చాలా షాప్స్లలో ఇలాంటివి అవైలబుల్గా ఉన్నాయండి. నంబర్ ఆఫ్ మనకి హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి సంబంధించిన టాయ్స్ కూడా అక్కడ టాయ్స్ తక్కువగా ఉన్నాయి. ఈ టాప్స్ అయితే మనకి 1000కి 3 టాప్స్ అండి. కొత్త మోడల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ అనమాట. ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే మనకి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీస్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా టాప్స్, ఇక్కడ చాలా టాప్స్, డిఫరెంట్ టాప్స్ ఉన్నాయి. ఇలా మనం చూస్తూ వెళ్తే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు కనుక ఒకవేళ మీరు చూసి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు నచ్చినట్లు ఏ టాప్ కావాలంటే ఆ టాప్ తీసుకోవచ్చు. ఇక్కడ బెడ్షీట్లు ఉన్నాయండి. ఇక్కడ పిల్లో కవర్స్, బెడ్షీట్స్ కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ January 1 నుంచి February 15 వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇవేంటో కొంచెం వెరైటీగా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అనేవి మినిమం 1000 రూపీస్ అండి. 1000 రూపీస్కి బిలో లేవు. నాకైతే చెప్పులు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. స్లిప్పర్స్, వెరైటీ ఆఫ్ స్లిప్పర్స్ ఉన్నాయి. కిడ్స్కి అయితే చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ కిడ్స్కి సంబంధించిన స్లిప్పర్స్లలో ఈ వెరైటీ బాగా నచ్చిందనమాట. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే తీసుకోవచ్చు. 200 చెప్తున్నారండి కాస్ట్. అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇలా ఉన్నాయి. అండ్ క్లిప్స్, నెయిల్ పాలిష్, ఇయర్ రింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. లోపల ఇయర్ రింగ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, బయట అన్ని ఆక్సిడైజ్డ్ ఉన్నాయి. ఇక్కడ ఒక షాప్ ఉందండి, డెకరేటివ్ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, పింగాణి ఐటమ్స్ అండ్ స్టోరేజ్ ఐటమ్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకు అన్నిటికంటే ఈ షాప్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ కనిపించాయి. అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారండి. నేను ఒక గ్లాస్ పేర్ అడిగాను, అది 6 గ్లాసెస్ కలిపి 600 చెప్పారు. నాకు రెడ్యూస్ చేయమంటే కూడా చేయలేదు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు.
అండ్ స్మాల్ డెకరేటివ్ ఐటెం ఒకటి అడిగితే 2000 చెప్పారండి. బట్ కాస్ట్ అయితే టూ మచ్ చెప్పారు. కాకపోతే డెకరేటివ్ ఐటమ్స్ అనేవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకవేళ మనం కాస్ట్ అనేది బేర్ చేయగలుగుతామా అంటే తీసుకోవచ్చు అనమాట. అన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. నాకు ఈ షాప్లో ఎందుకంటే చాలా బాగా నచ్చాయి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో షాప్లో ఏంటి అంటే వుడెన్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, చైర్స్ చూడండి మా బాబు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. అండ్ మిర్రర్ వర్క్ సంబంధించిన మిర్రర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో పాట్స్ అనమాట డెకరేషన్కి సంబంధించినటివి. అండ్ ఒకటి బాక్స్ లాగా ఉంటుందన్నమాట. స్టోరేజ్ పర్పస్ కోసం వుడెన్ బాక్స్ ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఇలా చాలా వెరైటీస్ వుడెన్కి సంబంధించినవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ షాప్లో. అంటే చైర్స్, మిర్రర్స్ అండ్ ఓల్డ్ ఐటమ్స్ ఏవైనా మెమరీస్గా డెకరేషన్ పర్పస్ కోసం పెట్టుకోవాలనుకుంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో మనం ఇలా నంబర్ ఆఫ్ చూసేయచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి. వీటితో పాటు నేను ఇక్కడ ఒక బెడ్షీట్ అడిగానండి. ఒక డబల్ బెడ్షీట్ 2400 ఆర్ 2800 చెప్పారు. బట్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ చెప్పారండి. ఇది కూడా 700 చెప్పారు. వీటితో పాటు ఇక్కడ ఇలాంటి స్మాల్ బెడ్షీట్ 500 చెప్పారు. బట్ క్వాలిటీ బాగాలేదండి. ఇక్కడ శారీస్ అనేవి చాలా రీజనబుల్గా పెట్టారండి. 250, 150 అలా పెట్టారు ఈచ్ శారీ. కాకపోతే 250 శారీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ నచ్చితే తీసేసుకోవచ్చు. ఇక్కడ కాలిపట్టాలు అలాంటివి చాలానే ఉన్నాయన్నమాట. మనకి కావాలి అనుకుంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే చెప్తున్నారు. ఇక్కడ మనకి స్లిప్పర్స్ ఇంకో షాప్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే అక్కడ షాప్తో పోలిస్తే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూసేయండి. ఎవ్రీ కాలనీ లాగా డివైడ్ చేసేసుకొని ప్రతి సెక్షన్లో డ్రెస్సెసే పెట్టేశారండి. ఎగ్జిబిషన్లో నాకు తెలిసి సగం ఎగ్జిబిషన్ పైన డ్రెస్సులే ఉంటాయండి లేడీస్కి సంబంధించినవి. చిన్నపిల్లలకి కానీ జెంట్స్కి కానీ ఎవరికి అంత ఎంటర్టైన్మెంట్గా ఉండదండి. లేడీస్కి మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి కదా. ఇక్కడ మా బాబు చూడండి ఏదో ఈఫిల్ టవర్ లాంటిది ఒకటి పెట్టేశారు. అందులో ఫొటోస్ దిగుతున్నాడు అనమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, క్లిప్స్ అలాంటివి చిన్న పిల్లలకి సంబంధించినవి అండ్ పెద్దవాళ్ళకి అంటే ఫ్యాషన్ వేర్కి సంబంధించినవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అంటే మనకి లేడీస్కి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్లో. ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఇలా. ఇక్కడ ఫిషెస్ అండి. ఒక ఫిష్ 200 అంట. ఇవి యాక్చువల్గా ఏంటి అంటే కొత్తగా లూలు మాల్ పెట్టారు కదండి, అక్కడ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ ఫిషెస్. సో నాకు బాగానే అనిపించాయి. మనం మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలానే ఉన్నాయండి. మేము ఇందులో ఎంటర్ అయ్యాము. బట్ బిల్లు మాత్రం బాగానే వేశారండి. ఈ అప్పడము ఒకటి 100 రూపీస్ అంట. చోలే బెటరే తీసుకున్నాం, అది 150 అంట. వాటర్ బాటిల్ 30. టోటల్గా మాకి టిప్పుతో సల్పై 300 రూపీస్ కలెక్ట్ చేశాడండి. ఇలా మనం ఇక్కడ 10 to 65, 50, 25 డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి అవైలబుల్గా. మనకి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటిది ఇంకో షాప్ ఉందండి, అది కూడా నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో. అంటే ఇలాంటివి ఒక 2 to 3 ఉన్నాయి. ఇక్కడ సమ్ స్టాల్స్ పెట్టారు. ఈ షాప్లో మాత్రం నాకు బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి. అంటే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఏదో డైలీ వేర్కి, ఫ్యాన్సీ వేర్కి, పార్టీ వేర్కి ఎలా అంటే అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి. అంటే వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి ఈ షాప్లో. అలాగే మనకి ఇక్కడ చైన్స్, క్లిప్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేవి ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. చూసేసేయండి ఒకసారి చూడండి. ఇలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ చైన్స్, బ్యాంగిల్స్ అండ్ డిఫరెంట్ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, క్లిప్స్ ఇలా చాలానే ఉన్నాయండి. ఇలా మనము ఇలాంటి షాప్స్ అనేవి చాలా ఉన్నాయి ఎగ్జిబిషన్లో. మనం ఓపికతో తిరగాలే కానీ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఉన్నాయండి. అంటే మనకి లేడీస్ ఉన్నారనుకోండి, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్కి ఎవరికైనా నచ్చేస్తాయండి. అలా ఉన్నాయన్నమాట. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా లైక్ చేసే వాళ్ళకి ఎగ్జిబిషన్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చండి. కానీ చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తప్పిపోయారండి 2-3 పిల్లలు. అనౌన్స్మెంట్స్లో అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏదో షాపింగ్లో పడిపోయి వాళ్ళని పట్టించుకోకుంటే ప్రాబ్లం అవుతుంది కదా. ఇక్కడ పిస్తా హౌస్ అనేది చాలా పెద్దగా పెట్టారు. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే ఒకటి పోలీస్ది అని చెప్పేసి స్టాల్ పెట్టారండి, అది కూడా చూపించేస్తాను. ఇంకోటి ఏదో బుక్ స్టాల్ పెట్టారు. ఇదేంటో పెన్సిల్తో రాసుకొని మరి రఫ్ చేసేసి యూస్ చేసుకోవచ్చు అంట బుక్. బట్ మేము తీసుకోలేదు. ఈ ట్రైన్ ఎక్కగానే మనకి ఎగ్జిబిషన్ మొత్తం చూపించేస్తుందండి. ఇలా చిన్న ఇది పోలీస్ వాళ్ళు పెట్టారండి ఒక స్టాల్ అనేది. అంటే సిగ్నల్స్ గురించి అవేర్నెస్ కోసం పిల్లలకి.
అండ్ ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ప్లేయింగ్స్ ఉన్నాయన్నమాట. మా బాబు ఇది ఎక్కేసాడు. ఇలా కొన్ని చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడ మామూలుగా ఇంకోటి చెప్పాను కదండి నేను తక్కువ ప్రైజెస్లో ఉన్న షాప్ అనేది, ఇది ఇంకొకటి అండి. అంటే దీనిలో నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. స్టీల్, ప్లాస్టిక్, డిఫరెంట్ వెరైటీస్ హోమ్ కిచెన్కి సంబంధించినటువన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసేయండి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. అంటే ప్లాస్టిక్, స్టీల్, రాక్ ఇలాంటివి సంబంధించినటువన్నీ. ఇలాంటి షాప్స్ నాకు 2 to 3 కనిపించాయి. ఇక్కడ డిఫరెంట్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంటే చెప్పాను కదా, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క వెరైటీస్ కనిపిస్తున్నాయండి నాకైతే. బ్యాంగిల్స్ కానీ, క్లిప్స్ కానీ, అండ్ డ్రెస్సెస్ అయితే చెప్పక్కర్లేదు, నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి చున్నీస్ అంటే 200 ఒకటి అంట అండి చున్నీస్. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, ఈ టాప్స్ అనేవి 500 రూపీస్ అంట అండి ఈచ్ వన్. ఇక్కడ ఇంకో స్టాల్ పెట్టారు. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, 100కి 3 ఇయర్ రింగ్స్ మన ఇష్టం అండి, ఏవైనా పిక్ చేసుకోవచ్చు. నాకు ఇది ఒక్క షాప్లోనే తక్కువ అనిపించాయండి. రిమైనింగ్ షాప్లో ఏ షాప్లో అడిగినా 100 రూపీస్ మినిమం అండి. ఒక పేరు 100 చెప్తున్నారు, కానీ ఈ షాప్లో మాత్రం ఏదైనా పిక్ చేసుకోండి, 100కి 3. ఇవి మాత్రం 100కి 1 ఇచ్చారండి వేరే షాప్లో. నేను ఇది వేరే షాప్లో తీశాను. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్, నేను ఇది అడిగాను 3000 చెప్పాడండి. ఇది ఇక్కడ ఫుడ్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. ఇది ఒక చిన్న స్టాల్లో పెట్టారనమాట సపరేట్గా. ఆ స్టాల్లో ఇవన్నీ పెట్టేశారు. ఇక్కడ చూడండి మట్టి పాత్రలు కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇక్కడ ఈ సెక్షన్ అయితే ఎక్సలెంట్ అండి, ఎందుకంటే నంబర్ ఆఫ్ చైన్స్ అనమాట. ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ పూసల చైన్లో డిఫరెంట్ వెరైటీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ సెక్షన్ అంతా ఇక్కడ నాకు తెలిసి చాలా షాప్స్ ఉన్నాయి, నేను కొన్ని కవర్ చేశాను. ఆ షాప్లో అన్నిట్లో చైన్స్ అండి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దీని పక్కనే ఫుడ్స్ కూడా, అంటే లైక్ చట్నీలు, స్నాక్స్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అది నేను కూడా ఇప్పుడు చూపించేస్తాను. ఇక్కడ చూడండి పూసలు, ఎంత నెంబర్ ఆఫ్ పూసలు ఉన్నాయో ఇక్కడ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అండి, చట్నీలు అవి ఇవి ఉన్నాయి. అండ్ ఇక్కడ స్నాక్ ఐటమ్స్. వీటితో పాటు ఇక్కడ నేను ఒక షాప్ చూశానండి, ఇందులో అసలు ఇయర్ రింగ్స్ చెప్పక్కర్లేదండి. అంటే బాగా పెద్దగా యూస్ చేసే ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి, అవి చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మస్ట్గా తీసుకోవచ్చు అనమాట, అంత బాగున్నాయి ఈ షాప్లో. అండ్ ఇయర్ రింగ్స్ అయితే వెరైటీస్ ఉన్నాయండి ఈ షాప్లో. ఏవైనా తీసుకోండి 100 రూపీస్ ఫిక్స్. ఐదర్ ఇయర్ రింగ్స్ కానీ, చైన్స్ కానీ ఏదైనా తీసుకోండి, ఫిక్స్డ్ పెట్టేశారనమాట, నో బార్గెన్. చూడండి ఆల్ ఐటమ్స్ ఇస్ 100 రూపీస్ ఏదైనా కానీ. ఇలా మనము ఇక్కడ చూడండి డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి. ఇవేంటో వెరైటీగా ఉన్నాయండి, నాకైతే అసలు కొత్తగా చూసినాను అనిపించింది. అఫ్కోర్స్ బయట దొరుకుతాయి కానీ ఇక్కడ కొంచెం వెరైటీ అనిపించాయి. ఇక్కడ ఈ డ్రెస్ చూడండి, ఇది 1800. ఇక్కడ టాప్స్ ఉన్నాయండి 1000 రూపీస్. అలా డిఫరెంట్ టాప్స్ వెరైటీస్ ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడ సాఫ్రాన్ అనేది ఒక షాప్ పెట్టారండి. ఇందులో ఇది బయట అనమాట. నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. ఇక్కడ చెప్పాను కదండి నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ చూడండి షాప్స్, ఇక్కడ హ్యాండ్ మేడ్ సంబంధించినవి, బ్యాంగిల్స్ డిఫరెంట్వి, ఈ టాయ్స్ అనమాట. ఏది కొన్నా 120 రూపీస్ అండి. మా బాబు ఒకటి తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అన్ని హెయిర్ బ్యాండ్కి సంబంధించినవి, ఫ్లవర్స్ సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ ఏది కొన్న 200-250 రూపీస్ అనమాట ఈచ్ హ్యాండ్ బ్యాగ్. వీటితో పాటు ఇక్కడ ఆక్సిడైజ్ జ్యువెలరీ చెప్పానండి. ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇవన్నీ బయట షాప్స్ అండి, మనము కవర్ చేసేసాను అనమాట బయటికి వెళ్ళేటప్పుడు నేను. ఈ షాప్స్ అనేవి మనకి నార్మల్ డేస్లో కూడా అవైలబుల్గా ఉంటాయంట. ఎగ్జిబిషన్లో బయట ఇవన్నీ అనమాట మనకు ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చూసేయండి, ఇది చూడండి అసలు నాకైతే ఎంత వెరైటీగా అనిపించిందో. అంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మస్ట్గా తీసుకోవచ్చు. ఈ టాప్స్ 800-600, మనం బేరం ఆడితే 600 చెప్తున్నారు. పెయింటింగ్ సంబంధించినట్టు కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ చాలా వెరైటీగా ఉన్నాయన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.